హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బడ్జెట్లో అనే కన్నా బిలో బడ్జెట్లో 2000 లోపే మీకు ఒక మంచి ప్రీమియం డిజైన్తో ఒక సాలిడ్ స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేసి అయితే చూపించబోతున్నాను. అదే డీజో వాచ్ ఎస్. సో ఈ వాచ్ నేను ఆల్రెడీ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బిలో 2000లో కనుక మీరు ఒక మంచి వాచ్ గురించి చూస్తున్నారంటే ఈ వాచ్ మీ గురించి అని చెప్పొచ్చు. సో ఈ వాచ్ బాక్స్ అయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. డీజో వాచ్ ఎస్ అని చెప్పి రాసి ఉంటుంది. యాక్చువల్గా డీజో ప్రోడక్ట్స్ కనుక చూస్తే మనకి బాక్స్ ప్యాకింగ్ అనేది చాలా ఆర్డినరీగా ఉంటాయి, కాకపోతే లోపల ప్రోడక్ట్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటాయి అనమాట. సో మీకు బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇటు పక్కన చూస్తే స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తుంటాయి, మనం అన్బాక్స్ చేసుకోవడం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తుంది 3999 రూపాయలు అని చెప్పేసి. బట్ చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్ ప్రైస్ వస్తే మీకు 1999 రూపాయలకి మీకు అయితే ఈ నెల 26వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా ఇంట్రడక్టరీ ప్రైస్ అనమాట. ఆ తర్వాత నుంచి మీకు 2299 అంటే ఇంకో 300 రూపాయలు అయితే ప్రైస్ పెరగబోతుంది. ఇక్కడ చూస్తే మీకు కలర్ వేరియంట్ సిల్వర్ బ్లూ అని చెప్పి రాసింది. ఇందులోనే మీకు క్లాసిక్ బ్లాక్ అలాగే గోల్డెన్ పింక్ అని చెప్పి ఇంకో మరో 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ కూడా మీకు బాగుంటాయి చూడడానికి. సో ఇది మనకి రియల్మీ టెక్ లైఫ్ నుండి వచ్చిన బ్రాండ్ అనమాట. బ్రాండ్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ మొత్తం 460 సిటీస్లో 490 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి డీజో అయితే చెప్తుంది. సో వాచ్ బయటికి తీయగానే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ కలర్ అనమాట. చూడంగానే చాలా అట్రాక్టివ్గా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో దీని సంగతి తర్వాత చూద్దాం, పక్కన పెట్టి. ఇక్కడ చూస్తే మీకు యూజర్ గైడ్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మ్యాగ్నెటిక్ పిన్స్తో ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. ఇవే మీకు బాక్స్లో ఉండేవి. ఇంకా వాచ్ అయితే మీరు చూడొచ్చు. ఇది మనకి రెక్టాంగులర్ కర్వ్డ్ బాడీ అండ్ గ్లాస్ తో అయితే ఈ వాచ్ వస్తుంది అనమాట. ఇక చుట్టూ ఫ్రేమ్ కూడా మీరు గమనించినట్టయితే మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. మనకి ఈ బడ్జెట్ లో కనుక చూస్తే మనకి ఫైబర్ ఫ్రేమ్ కాకుండా వీళ్ళు మెటల్ ఫ్రేమ్ అయితే అందిస్తున్నారు. అలాగే మనకి కర్వ్డ్ తిరిగి అయితే ఉండడం వల్ల అట్రాక్టివ్ గా అయితే వాచ్ చూడడానికి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మీకు హార్ట్ రేట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. హార్డ్ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇటు పక్కన చూస్తే మీకు బటన్ అయితే ఉందన్నమాట. ఇది మల్టీ ఫంక్షనల్ బటన్. ఇక స్ట్రాప్ కనుక చూస్తే ఇది మీకు 20 mm లెంత్ ఉన్న స్ట్రాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సిలికాన్ స్ట్రాప్ క్వాలిటీ కూడా మీకు బాగుంది. అలాగే స్ట్రాప్ వచ్చేసరికి మీకు రిమూవబుల్, అంటే మీరు స్ట్రాప్ కావాలంటే ఇది తీసి కొత్త స్ట్రాప్ను కూడా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే మీకు డీజో బ్రాండింగ్ అయితే స్ట్రాప్ మీద కనిపిస్తుంది. ఇక వెయిట్ చూస్తే ఇది మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి ఈజీగా ఎంత లేదన్నా 40 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ వాచ్ నేను ఆల్రెడీ యూజ్ చేయడం వల్ల ఆన్ చేసి సెటప్ కూడా అయితే చేసేసాను. సో సెటప్ ప్రాసెస్ ఎలా అనేది ప్రీవియస్ గా మనం డీజో వాచెస్ చాలా అన్బాక్స్ అయితే చేసాం, అందులో అయితే మీకు చూపించాను. సేమ్ అదే రకంగా మీరు ఒక డీజో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు పేర్ అయితే చేయాలి. ఇక మీకు వాచ్ ఆన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ గా అయితే మనకి వాచ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. డిఫాల్ట్ క్లాక్ ఫేస్ మీకు ఇదే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా మీకు ఇంకా 150+ వాచ్ ఫేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీకు కావాల్సిన వాచ్ ఫేస్ ని మొబైల్లో డీజో యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని సింక్ చేసుకోవచ్చు. ఇక డీజో యాప్ లో మీకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది ముందు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు వాచ్ కనెక్ట్ అయినట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ 35% మనకు వాచ్ లోని బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉంది. ఇక్కడ స్విచ్ డైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు వాచ్ కి సంబంధించిన క్లాక్ ఫేసెస్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి కెమెరా కనిపిస్తుంది. సో కెమెరాను కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మీరు చూసారు కదా, ఇక్కడ కెమెరా అయితే అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే స్నాప్ తీయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉన్నాయి. నోటిఫికేషన్లో మీకు చాలా అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఇక్కడైతే ఆన్ చేసుకోవచ్చు అనమాట. కాల్స్ వచ్చినప్పుడు కాల్స్, మెసేజెస్, అలాగే వాట్సాప్ నోటిఫికేషన్, ఇలాగా మీకు కావాల్సినవి అన్నీ అయితే ఇక్కడ మీరు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఈ వాచ్లో మీకు కాలింగ్ ఆప్షన్ ఉండదు. అంటే బిల్ట్ ఇన్ మీకు కాల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే లిఫ్ట్ చేసుకొని మాట్లాడుకునే ఫీచర్ అయితే ఉండదు అనమాట. కాకపోతే కాల్స్ వచ్చినప్పుడు మీరు సైలెంట్లో పెట్టుకోవడానికి, అలాగే కాల్ ఇన్ చేయడం కోసం, అలాగే కాల్ ఎవరు చేశారో చూసుకోవడం కోసం ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ఇక నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా సరే మీరు ఇక్కడ నుంచే రీడ్ అయితే చేయొచ్చు. ఇక మనకి కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వచ్చినప్పుడు మీకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా అయితే వస్తుందన్నమాట. సో చాలా ఈజీగా మీకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి అయితే తెలుస్తూ ఉంటుంది. ఇక రిమైండర్ సెట్టింగ్స్ సెడెంటరీ అలాగే డ్రింకింగ్ రిమైండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హార్ట్ రేట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వాచ్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మనకి వాచ్కి ఏమైనా అప్డేట్ వస్తే ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే టైం ఫార్మాట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. 12 hours టైం సెట్ అయితే చేసుకున్నారు. మీరు కావాలంటే 24 hours కూడా టైం ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాచ్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలంటే ఇక్కడ నుంచే రీసెట్ కూడా అయితే చేసుకోవచ్చు. వాచ్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు క్లాక్ అయితే కనిపిస్తుంది కదా, క్లాక్ను హోల్డ్ చేసి పట్టుకున్నారంటే క్లాక్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన క్లాక్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నాకైతే వీళ్ళు డిఫాల్ట్ ఇచ్చిన ఆ క్లాక్ అయితే బాగా నచ్చింది. సో ఈ క్లాక్ అయితే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మీకు 1.57 inches
రెక్టాంగులర్ కర్వ్డ్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో ఈ పైన ఉన్న గ్లాస్ కూడా మీకు కరువు తిరిగి అయితే ఉంటుంది. ఇందులో మనకి 550 హై బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్డోర్ లో కూడా ఈ వాచ్ మీకు చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే రెజల్యూషన్ చూస్తే మీకు 200x320 ఈ రెజల్యూషన్ తో వస్తుంది. అందువల్ల మీకు డిస్ప్లే చాలా థిక్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. వాచ్ లో మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్, జియో మ్యాగ్నెటిక్, జీరోస్కోప్, హార్ట్ రేట్ సెన్సార్, అలాగే వేరింగ్ మానిటరింగ్ సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాచ్ మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుందన్నమాట. సో ఇందువల్ల మీరు నీళ్ళలో తడిసినా అలాగే వర్షం చినుకులు తడిసినా సరే వాచ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఇందులో బ్యాటరీ మీకు 200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 10 days వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని, అలాగే 20 days వరకు మీకు స్టాండ్ బై టైం వస్తుందని చెప్పి డీజో అయితే క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే నేను అనుకోవడం ఒక 7 days అయితే మీకు ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక హార్ట్ రేట్ సెన్సార్ విషయానికి వచ్చేసరికి యాక్యురసీ బాగుందని చెప్పొచ్చు. నా దగ్గర ఉన్న యాపిల్ వాచ్ తో అయితే నేను కంపేర్ చేసి చూశాను. ఇక బ్లడ్ ఆక్సిజన్ కూడా మీకు పర్వాలేదు, బాగానే మెజర్ చేస్తుంది. ఇక వాచ్ లో టాప్ టు బాటమ్ మనం స్వైప్ చేసామంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. మొబైల్లో వచ్చే ఎనీ నోటిఫికేషన్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, అలాగే చదువుకోవచ్చు. బాటమ్ టు టాప్ స్వైప్ చేశారంటే ఇక్కడ మీకు యాక్టివిటీస్, వర్కౌట్, యాక్టివిటీ రికార్డ్స్, హార్ట్ రేటు, SpO2, స్లీప్ ఇన్ఫర్మేషన్, వెదర్, బ్రీత్ ట్రైనింగ్, మ్యూజిక్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలారం, టైమర్, స్టాప్ వాచ్, రిమోట్ కెమెరా, ఫ్లాష్ లైట్, ఫైన్ ఫోన్, అలాగే సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో మళ్ళీ మీకు డైల్, లాంగ్వేజ్, బ్రైట్నెస్, స్క్రీన్ టైము, మెనూ స్టైల్, వైబ్రేషన్ స్ట్రెంగ్త్, రైజ్ టు వేక్, అలాగే QR కోడ్ అయితే ఇచ్చారు. ఈ QR కోడ్ స్కాన్ చేసుకొని మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్, రీస్టార్ట్, అలాగే అబౌట్ అయితే కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేశారంటే ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. కంట్రోల్ ప్యానల్లో మీకు డోంట్ డిస్టర్బ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్రైట్నెస్ మీరు పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇక్కడే రైజ్ టు వేక్ మీరు ఇక్కడే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్లాష్ లైట్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు సెట్టింగ్స్ కూడా అయితే ఓపెన్ అవుతాయి. ఇక రైట్ టు లెఫ్ట్ మీరు స్వైప్ చేశారంటే ఇక్కడ స్టెప్ కౌంటింగ్ అయితే కనిపిస్తుంది. తర్వాత స్లీప్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, వెదర్ రిపోర్ట్, మ్యూజిక్ ప్లేయర్, ఈ ఆప్షన్స్ అయితే మీకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ఈ వాచ్ గురించి చెప్పాల్సి వస్తే మాత్రం మీరు బిలో 2000లో ఒక మంచి వాచ్ గురించి చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఈ వాచ్ అయితే నచ్చుతుంది. ఎవరికైనా చూపించి వాచ్ ప్రైస్ మీరు 2000 రూపాయలు అంటే వాళ్ళు కూడా నమ్మడం కష్టం అనమాట. ఆ రేంజ్లో మీకు అయితే మీ ప్రీమియం డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎక్సలెంట్ బిల్ క్వాలిటీ ఇస్తున్నారని చెప్పొచ్చు. మేజర్గా చూసుకుంటే ఇది మనకు కరువు షేప్లో అయితే ఈ గ్లాస్ కానీ అలాగే ఫ్రేమ్ కానీ బెండ్ అయి రావడం వల్ల మీకు మంచి లుక్ అయితే వాచ్ అనిపిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఫీచర్స్ కూడా వీళ్ళు ఈ ప్రైస్లో కనుక చూస్తే చాలా మంచి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా చూస్తే మీకు క్లాక్ ఫేసెస్కి కరువు లేదని చెప్పాలి. 150+ అంటే 150 కన్నా పైనే మీకు వీళ్ళు క్లాక్ ఫేసెస్ని అయితే అందిస్తున్నారు. స్పోర్ట్ మోడ్స్ కూడా చూస్తే మీకు 110 స్పోర్ట్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కావాల్సిన అన్ని స్పోర్ట్ మోడ్స్ కూడా అయితే మీకు ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు GPS సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఇన్ యాప్ GPS అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక్కొక్క అప్డేట్తో వీళ్ళు వచ్చేసరికి ఈ ఇన్ యాప్ GPS సపోర్ట్ని అయితే ఈ వాచ్కి అందిస్తామని చెప్పేసి అయితే డీజో చెప్తుంది. సో ఇంకా ఈ వాచ్ని మీరు పర్చేస్ చేయాలంటే ఈ నెల 26వ తారీఖు నుంచి వీళ్ళు వీటిని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద మీకు 1999 రూపాయలకి వాచ్ అయితే లభిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు డీజో వాచ్ S అన్బాక్సింగ్ వీడియో చూసి వాచ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.